ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన అంశము ఆటంకములను అధిగమించుట. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచన భాగంలో ఈ ధ్యానాంశాన్ని మనం గమనించవచ్చు. జనుల గుంపు అడ్డురాగా చెట్టెక్కినటువంటి జక్కయ్య. సుంకపు గుత్తదారుడైన జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరగా తాను పుట్టివాడైనందున జనులు గుంపుగూడినందున చూడలేకపోయాడు. అతడు యేసయ్యను చూచుటకు జనులు అడ్డుగా వచ్చినప్పుడు నా ఆశ విఫలమైనది అనుకుంటూ నిరాశతో వెనుదిరగలేదు, కానీ తగిన మార్గాన్ని అన్వేషించాడు. వెంటనే తన మనసులో మేడి చెట్టెక్కాలనే మెరుపులాంటి ఆలోచన వచ్చేసరికి మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. చాలామంది దేవుని కార్యాలు చేయలేకపోవడానికి కారణం తీరిక లేక కాదు, కానీ మనస్సు లేక. లూకాసు వార్త 18వ అధ్యాయము 38, 39 వచనాల్లో చూస్తే, యెరికో పట్టణంలో గుడ్డివాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయుచుండగా ఆ గుడ్డివానిని ఊరకుండమని జనులు గద్దించారు. అయితే ఆ గుడ్డివాడు వారిని ఎంతమాత్రము పట్టించుకోకుండా మరెక్కువగా కేకలు వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు అనుగ్రహించే రక్షణ ఆశీర్వాదములు పొందకుండా మరియు ఆయన చిత్తము జరిగించకుండా కొన్నిసార్లు మనుషులు మనకు ఆటంకంగా మారతారు. ఒక మీటింగ్లో దైవజనుడు వాక్యం అందించి ముగింపులో, బాప్తిస్మము పొందేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చెయ్యి చూపించమనగానే ఒక సహోదరి ప్రేరేపింపబడి తన చెయ్యి చూపించగా అది గమనించిన ఒక ప్రక్క సహోదరి కుడి చేతిని బలంగా క్రిందికి దించివేసిందట. అయితే ఆమె మాత్రం ఆత్మ ప్రేరేపణ అణుచుకోలేక ఎడమ చేతిని పైకెత్తిందట. తన ఎడమ ప్రక్కన కూర్చున్న ఆమె కూడా ఆమె చేతిని క్రిందికి దించగా ఆమె లాభం లేదనుకుని ఇద్దరిని విదిలించుకుని లేచి నిలువబడినదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆటంకపరిచే మనుషులను వదిలించుకోకపోతే దేవుని చిత్తమును ఎన్నటికీ మనం జరిగించలేము.